ఉపాధ్యాయులను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది ఒక్క గురువు మాత్రమేనని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది ఒక గురువు మాత్రమేనని స్పష్టం చేశారు. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు తన జీవితంలో స్ఫూర్తి నింపారన్నారు. తాను నిత్య విద్యార్థినని, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ, సాధారణంగా రాజకీయ నాయకులు పిల్లలు చదువుకోరు అని లోకేష్ చదువు గురించి తన భార్య చూసేదని, ఆ క్రెడిట్ ఆమెకే దక్కుతుందని స్పష్టం చేశారు. డిఎస్సి అంటే ఎప్పుడు జాప్యం చేయను, సమయానికి భర్తీ చేస్తానన్నారు. ఒకప్పుడు టీచర్ల బదిలీలు జడ్పీ చైర్మన్ చేతిలో ఉండేవని, టీచర్ల బదిలీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ తెచ్చింది తానే అన్నారు. కొన్ని ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునేందుకు అండగా ఉన్నామన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఇస్తున్నామన్నారు. నేను ఉండగా ఉద్యోగులకు ఇబ్బంది రాదు, రానివ్వను. ఉద్యోగుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తనదన్నారు. టెక్నాలజీ విషయంలో నేటి తరం పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారని, సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా కరికులరం ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు నిత్యం అప్డేట్ కావాలని, పిల్లల్లో సృజనాత్మకతను పెంచే బాధ్యత గురువులదేనని సీఎం స్పష్టం చేశారు. మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి, తండ్రి తర్వాత గౌరవించేది, గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం. ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు, ఎలిమెంటరీ స్కూల్కి పోతే మా టీచర్ భక్తవత్సలం అని, ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో నైపుణ్యం ఉంది. ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు. ఆ నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలామందిని మర్చిపోతాం, కానీ కొంతమందిని చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు. అందుకే టీచర్ అంటే, టీచర్లకే ఆదర్శవంతమైన వ్యక్తి రాధాకృష్ణ. కాబట్టి మనం టీచర్ డే ఆయన పేరుతో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన ఒక మాట చెప్పాడు, విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు, విద్య వివేకాన్ని, విమర్శనా శక్తిని అందించాలి. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్పారు. నేను ఈరోజు నాకైతే కొన్ని మెగా ఆలోచనలు ఉన్నాయి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశంలో ఐఐటి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేది తెలుగు పిల్లలకే వస్తున్నాయి, 20% పైన. ఒక స్టేజ్లో బిట్స్ బిలాని వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. బిట్స్ బిలాని ఎగ్జామ్లో మొత్తం ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, 70% వస్తున్నారు. ఇది బిట్స్ బిలాని కాదు, ఇది ఆంధ్ర బిలాని అయిపోయింది. ఏం చేయాలని మీరేదో డూప్లికేషన్ ఏదో చేస్తున్నారు కాబట్టి మార్కులన్నీ మళ్ళీ క్వాలిఫికేషన్స్ మారిస్తే కూడా మళ్ళీ అదే మరిగి వచ్చారు. అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఎట్లుంటుందో ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖలో ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు పాల్గొన్నారు. విద్యాశాఖలో ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. విద్యాశాఖలో ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. లీప్ మోడల్ను అందరం ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. పిల్లలను యోగా, క్రీడలు, ఎన్సీసీ వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రభుత్వ విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచుతామన్నారు. పుస్తకాల సంచులపై ప్రముఖుల ఫోటోలు ముద్రించామని తెలియజేశారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ పేరు పెట్టామన్నారు. చంద్రబాబు అంటేనే డిఎస్సి, డిఎస్సి అంటేనే చంద్రబాబు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో 13 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి 1,83,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. మొన్నటి డిఎస్సిపై 70 కేసులు పెట్టారని ఆయన వెనక్కి తగ్గలేదన్నారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి లోకేష్ వివరించారు. The true teachers are those who help us think for ourselves. ఇది ప్రతి గురువు ఆచరిస్తే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ ఏదైతే మనం రూపొందించామో తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. టీచింగ్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్ దట్ షేప్స్ క్యారెక్టర్, caliber and future of an individual. If people remember me as a good teacher, that will be the biggest honor for me అన్నారు APJ అబ్దుల్ కలాం గారు. ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని వాళ్ళతో నేను చర్చిస్తాం కూడా జరుగుతుంది. నేను ఒక పిలిపిస్తే అంటే అటెండెన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలను పిలిపిస్తే అద్భుతంగా ఉపాధ్యాయులు స్పందించారు. కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధ్యాయులు మైక్ వాళ్ళ స్కూటర్కి కట్టి ఊరేగింపు చేసిన వారు కూడా ఉన్నారు. గతంలో 3% పాఠశాలలే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు దాదాపు 33%, అంటే సుమారుగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ నియమించాం. సాటర్డే నో బ్యాగ్ డేగా ప్రకటించి యోగా, స్పోర్ట్స్, ఎన్సిసి ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతాం జరిగింది. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయరామరాజు సార్ని నేను అభినందిస్తున్నా. పౌల్ట్రీ పరిశ్రమకు మరింత ఊతమిచ్చేందుకు జీఎస్టీని పాల ఉత్పత్తుల్లో 0 స్థాయికి తగ్గించడం, అదేవిధంగా పశువుల దాణా, వ్యవసాయ యాంత్రీకరణపైన 5% స్లాబ్కి తగ్గించడం వల్ల ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి 15% వృద్ధి రేటు సాధించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. నగరంలోని పశుసంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయంలో వ్యాధుల కాలం, పశువులు మరియు కోళ్ల సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్ నాయుడు, రాష్ట్ర పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె సోమిరెడ్డి, ఉపాధ్యక్షులు టి కుటుంబరావులు కలిసి మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గేదెల పోషణలో 6వ స్థానం, గొర్రెల్లో 2వ స్థానం, కోళ్ల పెంపకంలో 2వ స్థానంలోనూ ఉందన్నారు. గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో, మాంస ఉత్పత్తిలో 4వ స్థానంలో, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. సుమారు 25 లక్షల కుటుంబాలకు పశుసంవర్ధక రంగం జీవనోపాధి కల్పిస్తోందన్నారు. రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తిలో 12.17% వాటాతో 1.61 లక్షల కోట్లు పశుగణ రంగం నుంచి లభిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పాడి, కోళ్ల పరిశ్రమకు కావలసిన సహాయ సహకారాలను అందించడం వల్ల ఈ పురోభివృద్ధి సాధ్యమైందన్నారు. వేసవికాలంలో 50% రాయితీతోటి పశువుల దాణా ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. గతంలో మేము సైలేజ్ ఇచ్చాము. అయితే ఈ సంవత్సరం సైలేజ్ ఇవ్వడానికి గతంలో తీసుకున్న రేట్ కాంట్రాక్టు లేనందువలన కొత్తగా మళ్ళీ రేట్ కాంట్రాక్ట్లో సైలేజ్ని కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవటం జరిగింది. వచ్చే వేసవి కాలానికి
కాన్సన్ట్రేట్ మిక్స్చర్ అంటే పశువుల దానాతో పాటుగా సైలేజీని కూడా రైతాంగానికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం 75% రాయితీతోటి అవకాశం ఉన్న ప్రతి రైతు సోదరులకి మనం పశుగ్రాస విత్తనాలు ఇస్తున్నాము. ఇవి ఖరీఫ్ మరియు రబీ సీజన్లో 2 విడతలుగా మనము ప్రతి రైతుకు కూడా మా పశుసంవర్ధక శాఖ కార్యాలయాల ద్వారా అదేవిధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా మేము వినియోగంలోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా జొన్న రకాలైన విత్తనాలను మేము మల్టీకట్ వెరైటీ అంటే ఒకసారి రైతు విత్తితే 2-3 కోతలు తీసుకునే విధంగా ఆ విత్తనాలని అభివృద్ధి పరిచిన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాము. ఇది కేవలము రైతు 25% చెల్లించి 70% రాయితీతోటి తీసుకోవచ్చు. రైతుకి ఈ సుమారుగా ₹15.70 కేజీ విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆపరేషన్ బుడమేరును అమలు చేస్తామని ప్రకటించి సంవత్సర కాలం గడిచినా నేటి వరకు కార్యరూపం దాల్చలేదు అని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. బుడమేరు ముంపు నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని, తక్షణమే ఆపరేషన్ పనులు ప్రారంభించాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, విజయవాడ నగర పార్టీ కార్యదర్శి జి కోటేశ్వరరావు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం దోనేపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్లో బుడమేరు వరద బీభత్సాన్ని ప్రజలింకా మరవలేదన్నారు. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు విజయవాడ నగరంలో వరద ముంపుకు గురైన 32 డివిజన్లలో స్వయంగా పర్యవేక్షించి ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తామని ప్రకటించారని తెలియజేశారు. సెంటీమీటర్ వర్షం కురిసినా ప్రజలు భయభ్రాంతులవుతున్న పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు 3 జిల్లాల సమస్యను చాలా చిన్న సమస్యగా పరిగణించడం శోచనీయమన్నారు. గండ్లు పూడ్చే కార్యక్రమం తప్పనిచ్చి ఈనాటి వరకు స్పష్టమైనటువంటి నిధులు కేటాయించకుండా ఆపరేషన్ ఎలా అమలు చేస్తారని చెప్పి ప్రశ్నించారు. రాజధాని అమరావతి నగరానికి 78,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక 3 జిల్లాల సమస్య, 80 లక్షల మంది ప్రజల సమస్యని ఒక గడ్డి పరకతో తీసివేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. గండ్లు పూడ్చడం తప్పనిచ్చి ఎక్కడా కూడా బీటీపీఎస్ సామర్థ్యాన్ని పెంచడం కానీ, ఎనికేపాడు యూటీ అండర్ టన్నల్ సొరంగ మార్గాన్ని 20,000 క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచడం కానీ, అప్ టు వేల్పూరు, మంతెన, కేసరపల్లి, గుడివాడ, కొల్లేరు, ఉప్పుటేరు గుండా సముద్రంలో కలిసేటువంటి కొల్లేరు సమస్య, ఇది 3 జిల్లాల సమస్య. కాబట్టి మేము సిపిఐగా నిర్దిష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో ఆపరేషన్ బుడమేరు దాన్ని అమలు చేయండి, ఆక్రమణ తొలగించండి. కొల్లేరు లంక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఉప్పుటేరు ద్వారా ఈ నీరు సముద్రంలోకి వెళ్ళడానికి 10 నుంచి 15 రోజులు పడుతూ ఉంది. కొల్లేరు మొత్తం కూడా ఫిష్ మాఫియా కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది. ఈనాడు 14-15 అడుగుల ఎత్తు గట్లు వేయడం ద్వారా అక్కడ నీరు ముందుకెళ్లకుండా ఆపుచేయబడుతూ ఉంది. అదేవిధంగా అక్కడ సహజ సిద్ధంగా పెరగాల్సిన చేప పెరగడం వల్ల లంక గ్రామ ప్రజలకు జీవనోపాధి కూడా కరువైంది. అదేవిధంగా ఫిష్ మాఫియా వల్ల మొత్తం పొల్యూట్ అవుతూ ఉంది. దాంతోపాటు ఈ కొల్లేరు, బుడమేరు ఏదైతే ఈ 2 కూడా ఆక్రమణలకు గురవడం ద్వారా నీరు ముందుకు వెళ్లకుండా ఆగడం, ఈ ప్రాంత ప్రజలు అక్కడ ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా 3 జిల్లాలకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకునేటటువంటి చందాన ప్రభుత్వాలు ప్రమాదాలు సంభవించినప్పుడు తాత్కాలికమైనటువంటి సహాయక చర్యలు చేపట్టి చేతులు దులుపుకునేటటువంటి క్రమంలోనే గత బుడమేరు ముప్పు ప్రవహించినటువంటి కాలంలో ముఖ్యమంత్రి గారు ఆ రకమైనటువంటి సహాయక చర్యలు చేపట్టారు. దాన్ని అభినందనీయమే. కానీ దీర్ఘకాలికమైనటువంటి సమస్య పరిష్కారానికి ఏ చర్యలు చేపట్టారని చెప్పి సిపిఐగా మేము ప్రశ్నిస్తాము. మేమే కాదు, ఈ మధ్యకాలంలో భవానీపురంలో స్వచ్ఛందంగా ప్రియదర్శిని కాలనీ వాసులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టడం అనేటటువంటిది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి తత్వానికి మొదలైందనేటటువంటి దానికి ఒక శాశ్వత పరిష్కార మార్గం దీనికి చేస్తామని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి సంవత్సర కాలం గడిచినా కూడా చేయట్లేదు.
ఇవాళ అనేకమైన కల్వర్ట్లు కూడా కింద దెబ్బతినిపోయి ఉన్నాయి బుడమేరు మీద. కాబట్టి వెంటనే ఆక్రమణలు తొలగించాలి. కింద ఉన్నటువంటి కల్వర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రవాహం వెళ్ళడానికి వీలుగా కల్వర్ట్లను నిర్మాణం చేపట్టాలి. దాని ద్వారా అది మన ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసేటువంటి మార్గాలన్నింటినీ కూడా క్లియర్ చేసి సముద్రంలోకి ఫ్రీగా వెళ్ళేటట్టుగా చేయాలి. ఎందుకంటే ఇది రాజధానిలో భాగం, ఇది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు దీన్ని చూడాలి. ఏదో అమరావతి నా కృష్ణానదికి అటువైపున డెవలప్మెంట్ చేసేస్తున్నాము, అంతా బ్రహ్మాండంగా ఉంది అని చెప్తే చాలదు. విజయవాడ నగరం ఒక పాత నగరంగా మిగలకూడదు. ఇది కూడా రాజధానిలో భాగంగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మందిరం అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పరీక్షా ఫీజులు కట్టడం జరుగుతుందని పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తూ అద్భుతమైన మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. నగరంలోని ముత్యాలంపాడు ఆంధ్ర షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ షిరిడి సాయిబాబా ప్రేమీ మండలి నిత్యాన్నదాన పథకం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముత్యాలంపాడు సాయిబాబా మందిరం చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఫీజు చెల్లించారు. గురుపూజోత్సవం సందర్భంగా అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 5 రూపాయలు ఆదాయం లేని సాయిబాబా మందిరం అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. సుమారు 20 ఉద్యోగస్తులను నియమించడంతో పాటు పెద్ద బిల్డింగ్ నిర్మించామని తెలిపారు. ఎంతోమంది ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు బాబావారిని దర్శించుకున్నారని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తి స్ఫూర్తిగా తీసుకొని నిత్యాన్నదానం ప్రారంభించామని తెలిపారు. కోవిడ్ సమయంలో అన్ని దేవాలయాలు మూసివేసి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం 85,000 మందికి సిబ్బంది సహకారంతో ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపారు. ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తూ అద్భుతమైన మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. 1,08,000 నారికేళ్ల అభిషేకం బాబా గారికి 2 రోజుల పాటు భక్తుల ద్వారానే చేయించడం అనేటువంటి జరిగింది. 1,08,000 కిలోల తండులాభిషేకం, బియ్యంతో అభిషేకం చేయించడం, 10,000 పంచెలతో డైరెక్ట్గా అభిషేకం చేయటం, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కానీ అన్ని రకాల రికార్డ్స్ని సాధించుకోవడం, ఆంధ్ర షిరిడీగా పేరుగాంచడం అనేటువంటి జరిగింది. ఈ తరుణంలో మెడికల్ క్యాంప్స్ అనేటువంటిది మేము ఎప్పుడు కూడా పెట్టడం అనేటువంటి జరిగేది. ఈ టీచర్స్ ఏ రకంగా వారికి విద్యను బోధిస్తున్నారు అనేటువంటిది కూడా మాకు అర్థమైంది. వారికి అవసరమైతే విద్యార్థుల్లో ఉన్నది అనుకుంటే వారిని ఐడెంటిఫై చేసి ఈ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళని దగ్గర పెట్టుకుని మరింత చదువు చెప్పేటువంటి పద్ధతి ఉన్నది. అందుకనే ఆ విద్యను చెప్పేటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా సత్కరించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజున మా తండ్రి గారు ఉపాధ్యాయులు కాబట్టి వారి యొక్క పేరు మీద ఇవాళ వారందరినీ కూడా నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మెడివ్యాలీ ఆసుపత్రి యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ అన్నారు. విద్యతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ శైరి నరసన్నపాలెం మెడివ్యాలీ హాస్పిటల్ నందు మెగా హెల్త్ క్యాంపును ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. ఇటీవలే నూతనంగా ప్రారంభించిన ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలు సందర్శించారు. అనంతరం వైద్య శిబిరం గురించి అడిగి తెలుసుకున్నారు. మెడివ్యాలీ ఆసుపత్రి పంచకర్ల రమేష్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. నూజివీడు రోడ్డులోని బాపులపాడు జడ్పీ హై స్కూల్ నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెడివ్యాలీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు వైద్యులు పి సుధా, పిబి నీల, స్పందన, హర్షవీణ నేత్ర దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ మాట్లాడుతూ నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మెడివ్యాలీ ఆసుపత్రి యాజమాన్యం ముందుకు రావటం అభినందనీయమన్నారు. అనంతరం హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, ఆసుపత్రి ఎండీ పంచకర్ల రమేష్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రాథమిక పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు ఎక్స్రే, ల్యాబ్ పరీక్షలపై 50% రాయితీ కల్పిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, మెడివ్యాలీ ఆసుపత్రి ఎండీ పంచకర్ల రమేష్ చక్రవర్తి తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మేడికొండి బుచ్చి బాపయ్య, అక్కినేని రాఘవేంద్రరావు, మాకినేని శ్రీనివాసరావు, మత్తి రాంబాబు, మూల్పూరి సురేంద్ర, అక్కినేని ఫణి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ మొగల్రాజ్పురం మదర్ తెరీసా విగ్రహం వద్ద భారత ఉపరాష్ట్రపతి, తత్వవేత్త, అధ్యాపకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని, మదర్ తెరీసా వర్ధంతిని నిర్వహించారు. మదర్ తెరీసా విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి, మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో భారతదేశానికి దిక్సూచిని చూపించిన మహనీయులు సర్వేపల్లి రాధాకృష్ణను స్మరించుకోవటం అభినందనీయమన్నారు. ప్రపంచంలో గురువును మించిన దైవం ఎక్కడా లేరని తెలిపారు. మదర్ తెరీసా చూపించిన మార్గంలో పయనించి ఆపదలో ఉన్నవారికి, పొరుగువారికి సహాయం చేయాలని సూచించారు. గురువుని దైవంతో సమానంగా కొలుస్తాం మనం. మన పూర్వ ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం గురు పూజోత్సవంగా, టీచర్స్ డేగా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. గురువును మించిన దైవం ఏముందండి, మనకు తెలియంది కాదు. అక్షరాభ్యాసం చేయించిన గురువు దగ్గర నుంచి మనల్ని పిహెచ్డి చేయించే గురువు వరకు కూడా మనం ఏనాడు మర్చిపోము. గురువు లేకపోతే ఏ రంగము లేదు. సో గురువులను గౌరవించుకుందాము. ఇంకొక మాట ఏంటంటే, మదర్ తెరీసా వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేమందరము చేరాము. మదర్ యొక్క ఆశయాల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పుణికిపుచ్చుకొని, మరి మదర్ తెరీసాకి ఒకే ఒకటి అమ్మ, ఎవరికి అమ్మ కాదు, ప్రపంచానికి అమ్మగా. అమ్మ అనేటటువంటి దాన్ని మనం నిర్వచనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అన్ని రకాలుగా కూడా ఏ అమ్మనైతే మనం ఆదరిస్తామో, గౌరవిస్తామో, పూజిస్తామో అన్ని అర్హతలతో కూడా ప్రపంచానికి అమ్మగా ప్రఖ్యాతిగాంచినటువంటి మదర్ తెరీసా మరి అది కూడా ఆమె. లయన్స్ క్లబ్ విజయవాడ జూబ్లీ హరిత ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పంటకాలువ రోడ్లోని చిట్టూరి విద్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కోటా ఫణీంద్ర, ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ దామర్ల శ్రీశాంతి, ప్రత్యేక అతిథులు డాక్టర్ సుధాకర్ బాబు, జోన్ చైర్పర్సన్ పివి హనుమంతరావు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు కలిసి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన డాన్సులు చూపర్లను కట్టిపడేశాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులను ఘనంగా సత్కరించడంతో పాటు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా మమ్మల్ని మనసారా దీవించాలని విద్యార్థులు గురువులకు పాదాభివందనం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ కరెస్పాండెంట్ నందిగం రవికుమార్, రమా సులోచన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిరోజు పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులందరినీ ఘనంగా పుష్పగుచ్చాలతో సత్కరించి పాదాభివందనం చేశారు. అనంతరం వాణి యాజమాన్యం సీనియర్ అధ్యాపకులైన ప్రేమకుమారి, టిఎల్ఎన్ జ్యోతి, వినాయకరాజు, దుర్గా మాధురిని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి చిరస్మరణీయ జ్ఞాపికలను అందజేశారు. అనంతరం వాణి విద్యా సంస్థల అధినేత నందిగం రవికుమార్ మాట్లాడుతూ, బంగారాన్ని కొలిమిలో కాల్చితే అందమైన బంగారు ఆభరణాలు తయారైనట్లు విద్యార్థుల్ని పాఠ్యాంశాల్లో మగ్నం చేసి జ్ఞానజ్యోతిని వెలిగించేది ఉపాధ్యాయుడని కొనియాడారు. మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించుకోవటం అందరి బాధ్యతని రవికుమార్ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో భూవరాహస్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. 151 మంది దంపతులు ఈ వ్రతంలో పాల్గొన్నారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని వ్రతాన్ని నిర్వహించినట్లు ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని వేద విశ్వవిద్యాలయం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో భూవరాహస్వామి వ్రతాన్ని నిర్వహించారు. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామివారి మంగళ శాసనాలతో భూవరాహస్వామి వ్రతాన్ని 151 మంది దంపతులతో నిర్వహించారు. అందరూ క్షేమంగా ఉండాలని, పంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు, వేద పండితులు మాట్లాడుతూ, విజయకీలాద్రి క్షేత్రంపై భూవరాహస్వామికి అభిషేకాలు, పూజలు, యజ్ఞాలు, వ్రతాలు విశేషంగా జరుగుతున్నాయని చెప్పారు. భాద్రపద మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రంలో భూవరాహస్వామి వ్రతం ఆచరిస్తే
సకల సంపదలు కలిగి ఆయుష్ ఆరోగ్యం సంకల్పించిన అన్ని పనులు స్వామి అనుగ్రహంతో ఫలవంతమవుతాయని చెప్పారు. తాడేపల్లి మండలంలో వేద విశ్వవిద్యాలయంలో ఉన్న దివ్యక్షేత్రం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో మనం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనాలతో భూవరాహ స్వామివారి యొక్క వ్రతాన్ని 150 మంది దంపతులతో కలిసి ఆచరించుకున్నాం. ఈ శుభతరుణంలో అందరూ క్షేమంగా ఉండాలని, సస్యశ్యామలంగా పంటలు పండాలని ఆకాంక్షిస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ భూవరాహ స్వామివారి యొక్క అభిషేకములు, పూజలు, యజ్ఞములు, వ్రతములన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. మనకి శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రంలో పాత్మ సంహిత అనబడేటువంటి సంహితలో ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున కనుక ఆ నక్షత్రం యందు శ్రీ భూవరాహ స్వామి వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల సంపదలు కలిగి ఆయుష్ ఆరోగ్యము అలాగే మనం సంకల్పించినటువంటి అన్ని పనుల యందు కూడా మనకి స్వామి యొక్క అనుగ్రహం ద్వారా ఫలవంతం అవుతాయి. ఆ స్వామి అనుగ్రహిస్తాడు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో నగరంలోని అయోధ్య నగర్ నందు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విఎంసీ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల అవగాహనలో భాగంగా వివిధ రకాల దోమకాటు వలన కలిగే వ్యాధులపైన, దోమ జీవిత చక్రము, దశలు, దాని నివాస ప్రాంతాలు గురించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధిని కలిగించే ఈడిఎస్ దోమ మన ఇల్లు పరిసరాల్లో గల చిన్న చిన్న నీటి వనరుల్లో ఒక్క దోమ సుమారు 200 గుడ్లు పెట్టి వృద్ధి చెందుతుందని, అలాగే మూతలు లేని ఇళ్ళు, ఇంటి పరిసరాలు, నీటి నిల్వల్లో అనాఫిలస్ దోమ గుడ్లు పెట్టి వృద్ధి చెందుతుందన్నారు. మలేరియా వ్యాధి, బోధ వ్యాధి, కాళ్ళు చేతులు నొప్పులు, శరీరం మంట, చిరాకు వంటివి వస్తాయని తెలిపారు. నీటి వనరుల్లో పెరిగే ఏడిస్ ఎనాఫిలస్ దోమలు ప్రమాదకర వ్యాధులకు కారణమవుతున్నాయని, కనుక ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. దోమలపై యుద్ధం, జీవితాలు భద్రం. దోమలపై యుద్ధం, దోమలపై యుద్ధం, దోమలపై యుద్ధం, దోమలపై యుద్ధం. ఫ్రైడే ఫ్రైడే మలేరియాని నిర్మూలిద్దాం. దోమలను అరికడదాం, మలేరియాని నిర్మూలిద్దాం. దోమలను అరికడదాం, దోమలను అరికడదాం, దోమలను అరికడదాం, దోమలను అరికడదాం. చిన్న కీటకం పెద్ద ప్రమాదం, చిన్న కాటు పెద్ద ప్రమాదం, చిన్న కాటు చిన్న కాటు చిన్న కాటు. ఫ్రైడే శ్రీశక్తి పథకం అమలుతో నష్టపోయిన ఆటో రంగం గురించి ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చలు జరిపి హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు జరపకుండా మంత్రుల కమిటీతో కాలయాపన చేస్తోందని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు కె పోలారి విమర్శించారు. ఉచిత బస్సు కారణంగా ఉపాధి నష్టపోతున్న ఆటో కార్మికులకు ఏడాదికి 30,000 రూపాయల సహాయం ప్రకటించి ప్రత్యేకంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో గల సిటీ టెర్మినల్ బస్టాండ్లో ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఇఫ్టు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు భారీ స్థాయిలో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించి ఫ్రీ బస్ పథకంతో ఆటో కార్మికుల ఉపాధిని కోల్పోయామని నినాదాలు చేశారు. స్త్రీ శక్తి ఉచిత బస్సుతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మిక కుటుంబాలను పోషించుకునేందుకు భిక్షాటన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆటో కార్మికులు వినూత్నంగా ప్రయాణికుల దగ్గరకు వెళ్లి తమ బాధను వివరిస్తూ భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు కె పోలారి, దాది శ్రీనివాసరావు, మునిశంకర్ తదితరులు మాట్లాడుతూ ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చలు జరిపి హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపకుండా మంత్రుల కమిటీతో కాలయాపన చేస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు కారణంగా ఉపాధి నష్టపోతున్న ఆటో కార్మికులకు ఏడాదికి 30,000 రూపాయల సహాయం ప్రకటించి ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు. జీవో నంబర్ 21 రద్దుతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 18వ తేదీన అన్ని ఆటో మోటార్ సంఘాలతో కలిపి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఇవాళ ఆటో రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అన్ని రకాలుగా మా మీద భారాలు వేస్తూ ఉన్నారు. ఈ భారాలు తగ్గించాల్సిన పోయి ఇవాళ ఫ్రీ బస్ పేరుతో మమ్మల్ని విధింపజేసి భిక్షగాలుగా మార్చేశారు. ఈరోజు అందుకే కూటమి ప్రభుత్వ కారణంగా ఆటో కార్మికులు భిక్షగాలుగా మారే రకం చెప్పడం కోసం ఈరోజు భిక్షార్థి కార్యక్రమం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం పౌలకిందాలు పూనుకొని మా ఆటో కార్మికులు న్యాయం చేయాలి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలి. అదే రకంగా మీరు ఈ యొక్క ఫ్రీ బస్ కారణంగా నష్టపోతున్న కార్మికులకి నెలకి 3,000 రూపాయలు పెన్షన్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెబుతున్నాం. నిన్ననే అన్ని కార్మిక సంఘాల సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో విజయవాడలో భారీ స్థాయిలో మరి చెలో విజయవాడ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎప్పటికైనా చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరి న్యాయంగా మాకు న్యాయమైన పరిష్కారం చేయాలని హామీలు అమలు చేయాలని. విజయవాడ చెలో విజయవాడ కాకుండా సీఎం క్యాంపు కార్యాలయం కూడా అవసరమైతే సీఎం ఇంటి కూడా ముట్టడి చేస్తాం. ఈ నిర్బంధాలకి ఈ అరెస్టులకి భయపడే ప్రసక్తి లేదు. ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మా ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటం ఆగదు. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణం ఆటో మోటార్ కార్మికులు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే అమలు చేయమని చెప్తా ఉన్నావు. నువ్వు కాలయాపన చేస్తూ ఉన్నావు. నీ మోసపూరిత మాటలు వినటానికి ఎవడో సిద్ధంగా లేడు. నీ బతుకేంటో నీ మాట ఏంటో ఈరోజు తేడతెల్ల అవుతుంది. మొత్తం యావత్ ప్రజల్ని నువ్వు మోసం చేసావు. నువ్వు పెద్ద మోసగాడివి, 24-20 గడు అని చెప్పి నిరూపించుకున్నావు. ఎప్పటికైనా కానీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మాత్రం. గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా సామూహిక కుంకుమార్చన, గాజు పూజ, దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిన్న సాయంత్రం ప్రత్యేకంగా సామూహిక కుంకుమార్చన, గాజు పూజ, దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. వినాయకుడిని దర్శించుకోవడానికి మహిళలు, యువతులు, పిల్లలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పూజా కార్యక్రమాలను గుదిమెళ్ల దిలీప్ కుమార్ ఆచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీపోత్సవ కార్యక్రమం ఎంతో ఆకర్షణీయంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆచార్యులు దిలీప్ కుమార్ మహిళలకు కుంకుమార్చన, గాజు ధరించే ఆచారాల ప్రాధాన్యం వివరించారు. గాజులు సౌభాగ్యానికి సంకేతమని, కుటుంబ శాంతి, శ్రేయస్సు కోసం ఈ పూజలు చేస్తారని చెప్పారు. వినాయకుని అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖశాంతులు పొందాలని ఆకాంక్షించారు. బుద్ధవరం గ్రామంలో 32 సంవత్సరాలుగా నిర్వహించేటువంటి ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈ సంవత్సరం విశేషంగా శుక్రవారం నాడు ఆ స్వామివారి దగ్గర లలితా సహస్రనామంతో కుంకుమార్చన కార్యక్రమం, గాజులతో వారాహీదేవి పూజా కార్యక్రమం, అలాగే దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ మహాగణపతి లలితా పరమేశ్వరి యొక్క కృపాకటాక్షాలు పొందారు. విశేషంగా 32వ సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వినాయక నవరాత్రుల్లో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించడం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కూడా. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శివ వెంకటరామయ్య, కోటేశ్వరరావు, కృష్ణయ్య, వెంకటరామయ్య, సుబ్బారావు, రాములు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.